రోజు ఆమన్గల్ల మరి బీజేవైఎం తరఫున పెట్రోలు డీజిల్ రేటు కేంద్రం ఆల్రెడీ 10 రూపాయలు డీజిల్లా 6 రూపాయలు పెట్రోల్ రేట్లా తగ్గించింది. మరి రాష్ట్ర ప్రభుత్వం జీఎస్టీ ఒప్పుకోవాలని చెప్పి మిగతా రాష్ట్రాలు కూడా అన్ని రాష్ట్రాలను కూడా తగ్గించారు పెట్రోల్ రేటు డీజిల్ రేటు. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో ఒక్క రాష్ట్రంలోనే మరి పెట్రోల్ రేటు డీజిల్ రేటు తగ్గించలేని కేసీఆర్ గారు. మేము ఒకటే బీజేవైఎం తరఫున ఆమన్గల్ శాఖ నుంచి ఆచరణ ఆధ్వర్యంలో ఆమన్గల్ బీజేవైఎం తరఫున మేము ఒకటే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. పెట్రోల్ రేటు డీజిల్ రేటు వెంటనే తగ్గించి జీఎస్టీని ట్యాక్సీలను కూడా ట్యాక్సీని కూడా రేజ్మెంట్ కూడా ఒప్పుకొని రాష్ట్ర ప్రభుత్వము ఎంబటే స్పందించి తక్కువ చేయాలని తగ్గించాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. ఇవాళ చేయని వెడల అమర నిరాదీక్ష అయినా సరే రైలు విఆర్ దీక్ష అయినా సరే బీజేవైఎం తరఫున ఆమన్గల్ మండలంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తీసుకుంటామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. కేసీఆర్ ఇచ్చిన హామీలను కూడా నిలబెట్టలేని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వంలో నెలకొంది. మేము అడిగేది ఒకటే, ఏమడుగుతున్నాము, కేంద్రం చెప్పిన మాటల ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవాలి, తక్కువ డీజిల్ రేటు పెట్రోల్ రేటు తక్కువ వేయాలని చెప్పి వాళ్ళు కేంద్రం నుంచి అమలు చేయగా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అమలు చేయకపోతుంది. నిన్న మన కూడా మన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి వరిలో కూడా మా కిషన్ రెడ్డి సార్ కూడా రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది మంచి విషయం కాదది. ఆయన మాట్లాడిన మాటలు కూడా పబ్లిక్ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో కూడా అందరూ వింటున్నారు. ఏ విధంగా మాట్లాడుతూ ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ఒక సీఎం మరి ఒక కేంద్ర మినిస్టర్ని ఈ విధంగా మాట్లాడడం అనేది మంచి విషయం కాదు. మిగతా పక్క రాష్ట్రంలో ఆంధ్రాలో కూడా మన జగన్ గారు వేరే టీడీపీ ఒక మంత్రివర్యులని ఒక వేరే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు జైలుకు పంపించిన రోజులు కూడా నిన్నమనే జరిగింది. ఆ విషయము రాష్ట్ర ప్రభుత్వంలో అందరూ ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కేసీఆర్ కూడా మాట్లాడిన మాటలే వెంబటే క్షమాపణ చెప్పాలని మేము బీజేవైఎం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ క్షమాపణ చెప్పని ఏడలా కూడా కేసీఆర్ దిష్టిబొమ్మ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మరి దిష్టిబొమ్మను దహనం చేయడం జరుగుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తూ మేము సెలవు తీసుకుంటున్నాం. భారత్ మాతాకి.